బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంను సొంత పార్టీ ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని, రేవంత్ సీఎం కావటం ఎమ్మెల్యేలకు ఇష్టం లేదన్నారు. రేవంత్ కు కేవలం 26 మంది ఎమ్మెల్యేల మద్దతే ఉందని, మిగతా 38 మంది ఎమ్మెల్యేలు రేవంత్ ను వ్యతిరేకిస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీధర్ బాబుకే సీఎం ప్రాధాన్యత ఇస్తూ ఉండటంతో సొంత పార్టీలో రేవంత్ పై ధిక్కారం పెరిగిపోయిందన్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారంటున్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పనితీరు పట్ల వారి శాసనసభ్యులకి విశ్వాసం తగ్గింది. వారి నాయకత్వాన్ని వాళ్ళ పార్టీ శాసనసభ్యులే వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ద్వేషిస్తున్నారు, అవాయిడ్ చేస్తూ ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ. ఇవాళ నిన్న వరంగల్ రాజకీయ యావనికపై అవుపడ్డటువంటి ఒక సంఘటన మనందరూ తెలుసు. 64 మంది శాసనసభ్యులు గల కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా బలపరిచింది. కానీ వారి శాసనసభ్యులకు తను ముఖ్యమంత్రి కావడం మెజార్టీ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులకు ఇష్టం లేదు. ఇలా 38 మంది కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచినటువంటి శాసనసభ్యులు రేవంత్ రెడ్డి వైఖరిని, నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. కేవలం 26 మంది కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు మాత్రమే తనను బలపరుస్తున్నారు. కేబినెట్లో 2 మంత్రులు మాత్రమే రేవంత్ రెడ్డి గారు విశ్వసిస్తున్నారు. ఆ 2 మంత్రులు చెప్పినటువంటి ప్రకటనలు మాత్రమే ప్రభుత్వ పరంగా అధికారికమైనవి. వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ గారు, సీతక్క గారితో పాటుగా క్యాబినెట్లో ఉండేటువంటి ఏ మంత్రి చెప్పినా అది ప్రభుత్వ సమాచారంగా తీసుకోకూడదని స్వయంగా క్యాబినెట్లోనే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అంటే క్యాబినెట్ విశ్వాసం కూడా రేవంత్ రెడ్డి గారు తక్కువ సమయంలో కోల్పోయినట్టే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు తాపకోసారి మా ఎన్నుకున్నటువంటి మా పార్టీ అంటే ఎమ్మెల్యేలకు మీరు గాలవేసుడు, వాలేసుడు గొప్పతనమేం కాదు. మీ పార్టీ శాసనసభ్యుల యొక్క విశ్వాసం మీరు పొందలేదనే విషయం మీకు తెలుసు కాబట్టే మీరు ప్రత్యేక ప్యాకేజీల ద్వారా మా పార్టీ శాసనసభ్యులను మీరు లొంగదీసుకునేటువంటి బ్లాక్మెయిల్